ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఫైనల్గా కేరళ వచ్చాము, కన్నూరు. మేము ఒక 2 days కన్నూరులో స్టే ఉన్నాము. సో కన్నూరులో ఏమేం ప్లేసెస్ని నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అనేటటువంటిది ఈ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ మేము వచ్చినటువంటి రూమ్ అండి. మేము తీసుకున్నటువంటి రూమ్కి ఎర్లీ మార్నింగ్ 2 o'clock వచ్చాము. సో చిన్న న్యాప్ వేసేసి చిన్న రూమ్ టూర్ అనుకోండి, సింపుల్ రూమ్ టూర్ అనుకోండి. అయినా చచ్చతగా ఉంది, మా చిన్నది ఏదేదో సర్దేస్తుంది. సో ఇది ఒక రూమే ఇలా ఇచ్చారు, వాష్రూమ్ ఉంది అంతేను. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ ముందు పిక్లోని చూపించాను, నెక్స్ట్ కూడా చూపిస్తాను. ఇదంతా కూడా వ్యూ అనమాట. రూమ్ మిర్రర్లోంచి బాల్కనీ అని ఏం లేదు, వ్యూ బాగుంది. పక్కన హౌసెస్ అన్నీ కూడా, ఇది ఒక హౌసింగ్ దాంట్లో ఉండడం వల్ల, హౌసింగ్ కాలనీలో ఉండడం వల్ల రూమ్స్ అనేటటువంటివి చాలా బాగున్నాయి. చాలా నీట్నెస్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు, కొత్తది అనుకుంటాను కూడాను. సో బాగున్నాయి. దాని తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక వాళ్ళ ఆఫీస్ మీటింగ్ ఏదో ఉండింది. సో దాన్ని కంప్లీట్ చేసుకున్నాక మేము నెక్స్ట్ లంచ్కి అనేది వెళ్ళాము. నేను ఆఫీస్ మీటింగ్స్ కానీ లంచ్ చేసింది కూడా తీయలేదు, ఎందుకంటే మనకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాలని ఉండదు. వాళ్ళు కూడా అందులో ఉంటారు కనుక అది పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించి నేను అక్కడ తీయలేదు. అండ్ కేరళ ఫుడ్ అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమే, కాదనను. ఆ రైస్ అయితే కాస్త లావుగా ఉంటుంది, అది తినడం ఇబ్బందికరమే. వెళ్ళినప్పుడు అయితే బిర్యానీ కానీ, మనం గీ రైస్, వెజ్ వాళ్ళు అయితే గీ రైస్ లాంటిది ఉంటుంది, దానికి తీసుకుంటే బాగుంటుంది. లేదంటే రోటీస్కి వెళ్ళిపోవడం బెస్ట్ అన్నమాట. సో ఇదంతా కూడా కేరళ వ్యూ ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేనంతా కూడా కేరళ రోడ్స్, కేరళ పాయింట్స్ అంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది మాత్రమే చూపించాను. నేను ఎటువంటి వ్యూ పాయింట్ ఏది చూపించలేదు. జస్ట్ రూమ్కి వచ్చాము, ఫ్రెష్ అప్ అయ్యాము, మళ్ళీ బయటకు వచ్చేసి ఆఫీస్ మీటింగ్స్ అవి అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళాము. ఇదే నేను ఫస్ట్ day 1లో చేసింది. దాని తర్వాత లంచ్ అది అయిపోయిన తర్వాత అక్కడ స్కూల్ కూడా నేను లాస్ట్ క్లిప్లో చూపించాను అనమాట. అక్కడ స్కూల్స్ అది కూడా ఎలా ఉంటాయి అనేటటువంటిది ఒక క్లిప్ తీశాను. సో అది షేర్ చేశాను. చర్చ్ పక్కన ఒక క్రిస్టియన్ చారిటీ స్కూల్ అనుకుంటాను అది కూడాను. సో అది కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళ టైమింగ్స్ ఇంకా బాగున్నాయి. 2:45 వరకు అనుకుంటాను మార్నింగ్స్ టైమింగ్స్, స్టార్టింగ్ టైమింగ్ తెలీదు. 2:45, 3 వరకు చాలా బాగుండింది. త్వరగా వదిలేస్తున్నారు. ఈవెన్ కర్ణాటకలో కూడా అంతే, 8:15 to 3:15 వరకే ఉంటాయి. మనకి 9 to 4 అలా ఉంటుంది. ఆ టైం ఎక్సీడ్ అవుతుంది అంతే, ఏదైనా టైం సేమే ఉంటుంది. సో ఇదంతా కూడా కేరళ రోడ్సే. కొంచెం రోడ్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. అందుకని కాస్త డ్రైవింగ్కి కానీ, లేకపోతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెహికల్స్కి కానీ కొంత ఇబ్బంది అయితే ఉండింది. సో ఈ వీడియో మొత్తం ఇంక నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను.
ఇవాల్టి వీడియో. ఇది స్కూల్ అనమాట అక్కడిది. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినటువంటిది. నా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకు వెళ్తుంది. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.